నాన్నకు ఒకరోజు సరిపోద్దా? నాన్న కష్టానికి ఒకరోజు సరిపోద్దా? సరిపోదు. నాన్న ఎంత గొప్పోడో, నాన్న నిరంతర శ్రామికుడో కాదో, నాన్న కష్టం ఎంత గొప్పదో మనం నాన్న అయ్యాక అర్థమవుతుంది. నాన్నలు అయ్యేంత వరకు నాన్న కష్టం అర్థం కాదు. నాన్నలు అయ్యేంత వరకు నాన్న శ్రమ అర్థం కాదు. నాన్నలు అయ్యేంత వరకు నాన్న తాపత్రయం అర్థం కాదు. నాన్నలు అయ్యేంత వరకు నాన్న ఎందుకు మనల్ని అప్పుడప్పుడు కఠినంగా మాట్లాడతాడో, అప్పుడప్పుడు శిక్షిస్తాడో, అప్పుడప్పుడు గద్దిస్తాడో అర్థం కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నాన్నలు అయ్యే సమయానికి చాలామందికి నాన్నలు ఉండరు. అర్థమైందా నా మాట? మనం నాన్నలు అయ్యే సమయానికి చాలామంది జీవితాల్లో ఎవరుండరు? నాన్నలు ఉండరు. అప్పుడు నేను నాన్న అయిపోయాక ఇదా నాన్న కష్టం అని నాకు అర్థమయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి నాన్నకి సారీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు అరే మా బాబు నసగాడు, మా బాబు బుర్ర తినేస్తాడు, మా బాబు సోదిగాడు, ఇంటికి వెళ్ళాలంటే ఏదో జైలర్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది, జైలుకి వెళ్ళినట్టు ఉంటుంది, ప్రతిదానికి రూల్స్ అంటాడు, ప్రతిదానికి ఏవో కథలు చెప్తాడు, టైంకి వచ్చేయాలంటాడు, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టమంటాడు, చిన్నదానికి కాందానికి అయిందానికి కాందానికి తిడతానే ఉంటాడు. ఇలాంటి నాన్న ప్రపంచంలో ఎవడికి ఉండకూడదు. మార్కులు తక్కువ వచ్చినాయి అంటాడు, స్నేహితులతో జాగ్రత్త అంటాడు, బండి ఇవ్వనంటాడు, బస్సుకి వెళ్ళమంటాడు, సైకిల్ దొక్కమంటాడు, ఇంటి పనులు చేయమంటాడు, పెంట పనులు చేయమంటాడు, అన్ని పనులు నాకే చెప్తాడు, మా చెల్లికేం చెప్పడు, అన్ని పనులు నాకే చెప్తాడు, మా అక్కకేం చెప్పడు, మా తమ్ముడికేం చెప్పడు. ఇలా తిట్టుకుని నాన్నని ఆడిపోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో మనలో చాలామంది ఆ జాబితాలోకి వస్తారు. బాధ్యత గల తండ్రి బాధ్యత లేని కుమారుడికి నచ్చడు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. బాధ్యత గల తండ్రి బాధ్యత లేని వంటబట్టని కుమారుడికి నచ్చడు. ఎందుకంటే తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు, కుమారుడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. కాబట్టి నేను చేసే పనులన్నీ మంచి పనులే కదా, మా నాన్నకి ఎందుకు ఎక్కట్లేదు అనుకుంటాడు. సిగరెట్ కాల్చినందుకు కొట్టాడు అనుకోండి, నాన్నను శత్రువులా చూస్తాడు, ఫ్రీగా సిగరెట్ ఇచ్చేవాడిని మిత్రుల్లా చూస్తాడు. మందు తాగి ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకున్నప్పుడు నాన్న 4 తన్నాడు అనుకోండి, నాన్నను శత్రువులా చూస్తాడు, మందు షేర్ చేసినోడిని మాత్రం మహా గొప్ప మిత్రుల్లా చూస్తాడు. గంజాయి పంచేవాళ్ళు, కొకైను, హెరైను లాంటి మాదక ద్రవ్యాలు పంచేవాళ్ళు, సినిమాలకి షికార్లకి టికెట్లకు డబ్బులు పెట్టుకునేవాళ్ళు, బారుల్లో బిల్లులు కట్టేవాళ్ళు, అమ్మాయిల్ని కామెంట్ చేసేటప్పుడు వెనకుండి చప్పట్లు కొట్టేవాళ్ళు, లేదా ఒక అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు ఆ ప్రేమలో పడ్డ కారణంగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మిత్రులు. ఒకే సిగరెట్ 4 కాల్చుతుంటా చూసారా గోడ మీద కూర్చొని, ఆడి నోట్లోంచి ఈ నోట్లోకి, ఈ నోట్లోంచి ఆడి నోట్లోకి, మళ్ళీ తిరిగి ఈ నోట్లోకి, చిచ్చి అసలు ఎంగిల్ అనిపించదు వీళ్ళకి, అసలు ఎంగిల్ అనిపించదు. అలా కాలుస్తున్నప్పుడు వీళ్ళందరూ ప్రాణమిత్రులు. అవి చేస్తున్నందుకు తిడుతున్న బాధ్యత గల తండ్రి మాత్రం బద్ధ శత్రువు. ఇది చాలా మంది జీవితాల్లో అనుభవ పాఠమే కదా, చాలా మంది జీవితాల్లో అనుభవ పాఠం. కానీ నాన్నకి భయం బిడ్డ ఎక్కడ చెడిపోతాడో అని, నాన్నకి భయం బిడ్డ ఎక్కడ పాడైపోతాడో అని, నాన్నకి భయం బిడ్డ ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అని. కొట్టేటప్పుడు కొట్టిన తర్వాత అయినా మనసులో కుమిలి ఏడుస్తాడు. ఆ తట్లు చూసినప్పుడు నాన్నకి ఏడుపు వస్తుంది, కానీ బయటపడితే బిడ్డ లోకు కట్టేస్తాడేమో, భయం చచ్చిపోద్దేమో అని. కొట్టడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. కొట్టేటప్పుడు మనం అనుకుంటాం మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి కొడుతున్నాడు అనుకుంటాం. చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను. మా నాన్నకి నేనంటే ఇష్టం లేక నన్ను ఇంత అలా కొడుతున్నాడు, ఎందుకు ఇంత అలా కొట్టాలి, నేను చేసిన పనికి ఇలా కొట్టేయాలా, ఇంత దారుణంగా కొట్టాలా. సో ఇది నేను అనుభవంతో చెప్తున్నది.
కానీ నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో, నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత మదనపడి ఉంటాడో, నా మీద దెబ్బలు పడ్డ తర్వాత అరే బిడ్డను అనవసరంగా కొట్టుకున్నానే, వీడు మారితే కొట్టను కదా అని నా తండ్రి ఎంత వేదన చెందుంటాడో ఆ వయస్సులో నాకు అస్సలు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. కానీ ఎప్పుడు అర్థం అవుద్దంటే నేను పెరిగి పెద్ద అయిన తర్వాత, నాకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత, నేను కూడా ఈ సంసార సాగరాన్ని ఈదుతున్న తరుణంలో అప్పుడు ఓ పిల్లలు మాట వినకుండా చెడిపోతే కలిగే బాధ, పిల్లలు చెప్పు చేతల్లో లేకుండా పోతే కలిగే ఆవేదన, అప్పుడు అనిపిస్తుంది మా నాన్న చేసింది కరెక్టే, మా నాన్న తప్పు పని చేయలా, బెత్తం వాడి మా నాన్న మంచి పని చేశాడు. ఆ బెత్తం వాడడానికి నేను చేసిన పనికిమాలిన పనులే కారణం. ఆ టైంలో నేను చేసింది తప్పే, ఆ టైంలో నేను చేసింది కరెక్ట్ కాదు. చదువుకోరా అని ప్రతిరోజు తిట్టేవాడు. ఎందుకు చదువుకోమని ప్రతిరోజు తిట్టేవాడో ఇప్పుడు అర్థం అవుతుంది. తిన్నావా లేదా అని అడగకుండా మార్కుల గురించి అడిగినప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అనుకున్నాను. బట్టలు ఉన్నాయా లేదా అని అడగకుండా బడికి సక్రమంగా వెళ్తున్నావా లేదా అని అడిగినప్పుడు మా నాన్నకి ప్రేమ లేదని అనుకున్నాను. నాకు కావాల్సిన వస్తువులు, సైకిళ్ళు, బైకులు కొనివ్వకుండా అప్పుల గురించి నా దగ్గర ఏకరువు పెడుతున్నప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అని అనుకున్నాను. కానీ ఈయన చేస్తున్న ప్రతి పని వెనకాల నేనే ఉన్నానని అర్థం చేసుకునే సమయానికి నాన్న లేకుండా నాన్న ఫోటో మాత్రమే నా దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాన్న నేను ఎంత మిస్ అయ్యానా అని ఏడ్చే కుమారులు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. నాన్న గుర్తొచ్చినప్పుడు ఫోటో పట్టుకుని ఏడుస్తుంటారు, నాన్న గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తుంటారు. పట్టుకుని ఏడుద్దామంటే నాన్న లేడు వీళ్ళకి. నాన్నున్నంత కాలం నాన్న కష్టం అర్థం కాలేదు వీళ్ళకి, నాన్నున్నంత కాలం నాన్న ప్రేమ అర్థం కాలేదు, నాన్నున్నంత కాలం నాన్న విలువ అర్థం కాలేదు. ప్రియులారా గమనించండి, ఏ ఒక్క తండ్రి కూడా బాధ్యత గల తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను, బిడ్డ కంటే ఈ ప్రపంచంలో తనకి ఏది ఎక్కువ అని అనుకోడు. బాధ్యత గల ప్రతి తండ్రి తన సర్వస్వం బిడ్డలే అనుకుంటాడు, తన సర్వస్వం బిడ్డలే. బిడ్డలు తప్ప ఇంకా ప్రపంచంలో తనకంటూ ఏది లేదు, ఏది ఉండదు అనే భావనే తప్ప, ఆ భావన తప్ప నేను నా బిడ్డల్ని మించి సుఖపడాలని, నా బిడ్డల్ని మించి ఆనందపడాలని, నా బిడ్డల్ని మించి సంతోషపడాలని ఏ తండ్రి అనుకోడు. అది తండ్రి ప్రేమ.